సహచర విద్యార్థిని విద్యార్థులు, నా చిన్ననాటి స్నేహితులందరికీ నా నమస్సుమాంజలి. 1965-71 వరకు పిఎల్ఎస్ పిహెచ్ స్కూల్ ఆకివీడులో చదివిన విద్యార్థులందరూ ఫిబ్రవరి 16, 2025న ఆకివీడి హై స్కూల్లో ఆవరణలో జరుగుతున్నటువంటి వజ్రోత్సవాలకు రావడం జరిగింది. ఈ బ్యాచ్ ఈ 54 సంవత్సరాలలో మెజారిటీ ఆఫ్ ది 90% ఇప్పుడు కలుసుకోలేదు. సుదూర ప్రదేశాల్లో ఉన్నటువంటి అందరు మిత్రులు ఒకరోజు ముందుగానే ఆకివీడు రావడం జరిగింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మా సహచర విద్యార్థి, స్నేహితుడు, ఆత్మీయుడు మా కనుమూరి లక్ష్మీపతిరాజు ఐబీఎంలో ఉంటారు. వారి స్వగృహానికి ఆ ఫిబ్రవరి 15 శనివారం సాయంత్రం అల్పాహార విందుకి ఆహ్వానించడం జరిగింది. మాలో చాలా మందికి పరిచయమైన అందమైన పల్లెటూరు, విశాలమైన వీధులు, అందమైన భవనాలు, గోదావరి జిల్లాల్లో అర్బన్ లుక్ ఉన్న బ్యూటిఫుల్ అండ్ రిచెస్ట్ విలేజ్. చూడండి ఎంత క్లియర్గా ఉందో, ఎంత విశాలమైనటువంటి రోడ్లు ఉన్నాయో, ఎంత అందంగా ఉందో. ప్రతి సంక్రాంతి పండుగకు దేశ విదేశాల నుంచి కోడి పందాల కోసం ఇక్కడ ఐబీఎవరం వస్తారు. చాలా వెరీ ఫేమస్. ఇక్కడ కోట్లాది రూపాయల కోడి పందాలు బెట్టింగ్స్ జరుగుతుంటాయి. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ వారం రోజులు ఈ కోడి పందాల కోలాహలం జరుగుతుంది సంక్రాంతి పండుగ. ఇది ఐబీఎవరంలో ఉన్నటువంటి వేద పాఠశాల. గణానాం త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం. ఇక్కడ ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వణ వేదాలు, చతుర్వేదాలు బోధిస్తారు. శంచ మే మయశ్చ మే ప్రియంచ మేను కామశ్చ మే సోమనసశ్చ మే భద్రంచ మే శ్రేయశ్చ మే వస్యశ్చ మే యశశ్చ మే భగశ్చ మే ద్రవిణంచ మే జంతా చ మే సత్తా చ మే క్షేమశ్చ మే ధృతిశ్చ మే విశ్వంచ మే మహశ్చ మే సంవిచ్చ మే జ్ఞాత్రంచ మే సూశ్చ మే ప్రసూశ్చ మే శీరంచ మే లయశ్చ మరుతంచ మే మృతంచ మే యక్ష్మంచ మే ఈ వేద పాఠశాలలో ఉన్నటువంటి ఆ దేవాలయాన్ని కూడా మేము దర్శించుకుని అక్కడి నుంచి సంధ్యా సమయంలో ఆ లక్ష్మీపతిరాజు గారి ఇంటికి వెళ్ళటం జరిగింది. అదే అతిథేయుడు ఇంటిలోకి ప్రవేశించాడు. ఇదే వారి ఇల్లు. కనుమూరి సత్యనారాయణరాజు, కనుమూరి వెంకట సుబ్బమ్మ గారి పుణ్య దంపతుల ద్వితీయ కుమారుడైన శ్రీ లక్ష్మీపతిరాజు, వారి ధర్మపత్ని పార్వతి గారు మమ్మలను చిరునవ్వులతో స్వాగతించారు. ఇదే వారి పూర్వీకులు కట్టుకున్న ఇల్లు. మేమందరం వస్తున్న మిత్రుల కోసం ఎంతో ఆత్రుతతో కూడినటువంటి ఉత్సాహంతో ఎదురు చూస్తున్నాం.
చెప్పాను కదా, ఇందులో 90% ఆఫ్ ది విద్యార్థులు ఈ 54 సంవత్సరాల్లో కలుసుకోలేదు, అస్సలు కలుసుకోలేదు. జస్ట్ అప్పుడప్పుడు 10% అక్కడక్కడ ఏదో సందర్భాల్లో ఆఫీసుల్లో ఉద్యోగాల్లో కలుసుకుంటాం తప్ప ఇదే ప్రథమం కలుసుకోవడం. అందుకే ఈ ఎంతూజియాజం, ఎక్సైట్మెంట్. ఒక్కొక్కరు వస్తున్నారు, అదిగో చూడండి, వారి ఆనందం, వారి సంతోషం, ఉద్విగ్నత, హైలీ ఎమోషనల్. ఆ మాటల్లో చెప్పలేము, మాటలకు అందని మౌనం. బాయ్స్గా కలిసిన వారు అప్పుడప్పుడో 1965 ఆ ప్రాంతంలో, ఇప్పుడు గ్రాండ్ ఫాదర్స్గా కలుస్తున్నారు. గర్ల్స్గా కలిసిన వారు బామ్మలై 3 తరాల పెద్దలుగా కలుస్తున్నారు. చూడండి ఆనందం, ఆప్యాయత, ఆలింగనాలు, అదే కనురెప్పల గట్టులు దాటినటువంటి ఆనంద బాష్పాలు. వారి ఆనందం చూడటానికి 2 కళ్ళు చాటండి. ఇక్కడ ఇదిగో చూడండి, వీళ్ళంతా ఇక్కడ దిగినటువంటి వరుసగా నుంచున్నటువంటి చిన్ననాటి స్నేహితురాళ్ళు శైలజ, ధనలక్ష్మి, రాజేశ్వరి, వెంకటలక్ష్మి, సుశీల, సోమేశ్వర కుమారి, సూర్యలక్ష్మి, లక్ష్మీనరసమ్మ, రామసీత. లక్ష్మీనరసమ్మ వారి భర్తగారైనటువంటి దీక్షితులు గోపాలరావు గారితోనూ, సూర్యలక్ష్మి వారి భర్తగారైనటువంటి తూములూరు శ్రీనివాస సుందరం గారితో రావటం మాకు చాలా ఆనందంగా ఉంది. వారికి చాలా 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 ధన్యవాదాలతో స్వాగతిస్తుంది. రామసీత ఇక్కడ ఐబీవరం వాసే, ఈ పక్క వీధిలోనే ఉంటారు. వారి అన్నగారైనటువంటి రామలక్ష్మణరాజు గారితో కలిసి రావడం జరిగింది. కొంతమంది హెయిర్ డైలు వేసుకుంటూ వయసును దాచుకునే ప్రయత్నం చేస్తుంటే, మరికొంతమంది మాత్రం వాటికి దూరంగా ఎంతో హుందాగా వారిలాగానే ఉన్నారు. న్యాచురల్ లుక్లో ఉన్నారు, వారి పెద్దరికాన్ని కాపాడుకుంటూ. ఇక్కడ ఒక సున్నితమైన సమస్య ఎదురైంది. చిన్ననాటి స్నేహితులు వస్తున్నారు, కౌలించుకుంటున్నారు, ఆనందంలో కేరింతలు, జ్ఞాపకాల దొంతలన్నీ కదిలి నవ్వులు, హాసాలు, వికటాటహాసాలు అన్నీ బాగానే ఉన్నాయి. కానీ వీళ్ళని ఎలా సంబోధించాలి? ఎలానా, ఒరేనా, పేర్లు పెట్టి పిలవాలా, లేదంటే ఏమండి అని, సార్ అని సంబోధించాలా అని సతమతం అయిపోతున్నా. ఎందుకంటే అందరం క్లాస్మేట్స్మే, బెంచ్ మేట్స్మే, ట్యూషన్ మేట్స్ కూడా, గర్ల్స్ కూడా ఒకే స్ట్రీట్లో ఉండేవాళ్ళం, పక్కపక్క ఇళ్ళలో ఉండేవాళ్ళం. ఎలా పిలవాలి అని, ఇదే $1 మిలియన్ క్వశ్చన్. ప్రోటోకాల్ ప్రాబ్లం ఎరైజ్ అయింది. ఇందులో ఒక మిత్రుడు ఒరేయ్ అని గట్టిగా పిలిచాడు. లేదు అరిచాడు, అంతే. అందరం అరే ఒరే అనుకుంటా ఉన్నాం. బెస్ట్ ఫ్రెండ్స్ అయితే ఒరే అరే, మామూలు ఫ్రెండ్స్ ఏమో పేర్లు పెట్టి పిలుచుకుంటూ, కొద్దిమంది మాత్రమే ఏమండి అని మన్నించుకుంటూ చిన్నపిల్లలు అయిపోయాం అంతే, హై స్కూల్ విద్యార్థుల్లాగా. ఒక్కొక్క మిత్రుడు వచ్చి కలుస్తుంటే, వారి జీవనయానం వివరిస్తుంటే, వారి జీవితంలో సరిగమ్మలు, పదనిసలు వివరిస్తుంటే చాలా ఆనందంగా ఉంది. వారి పిల్లలు, చదువులు, ఉద్యోగాలు, పెళ్ళిళ్ళు, మనవాళ్ళు, మనవరాళ్ళు, ఆ ముచ్చట్లో మునిగిపోయామంతే. మమ్మల్ని అందరినీ ఆసక్తిగా గమనిస్తున్నటువంటి మా మాస్టారు, మా శర్మగారి అమ్మాయి గురుపుత్రిక సూర్యలక్ష్మి భర్త శ్రీ శ్రీనివాసరావు సుందరం గారు, లక్ష్మీనరసింహ భర్త దీక్షితులు గోపాలరావు గారు, శాకాద్రి వారి సతీమణి నాజరీన్ బాను మేడం, మా గుంట్ల సత్యనారాయణ గారి సతీమణి రాజేశ్వరి మేడం, బాసప్పారావు భార్యమణి రమణ గారు, మరి మన బండారు వెంకటలక్ష్మి గారి కజిన్ శ్రీమతి ధనలక్ష్మి గారు, వారి కుమారుడు పవన్ గారు, మన SKM 60 వాళ్ళ తమ్ముడు గోరేబాబా గారు, మరి మా చొప్ప వెంకటేశ్వరరావు అబ్బాయి చంద్రశేఖర్, మిగతా వాళ్ళందరూ వచ్చి మా కేరింతలన్నీ కూడా చాలా ఆసక్తిగా గమనిస్తున్నారు. ఇప్పుడు వచ్చిన వాళ్ళల్లో ఇక్బాలు, SKM 60, ఇస్మాయిల్, దుంపగడప 60, అమెరికా నుంచి గౌస్ బాషా, ప్రేమ్ సాగర్, నరసింహారావు, చలంగుర్తి వెంకటేశ్వర్లు, రవీందర్, పొట్టు ఆంజనేయులు, సప్పా వెంకటేశ్వర్లు,
మా డాక్టర్ కలిగొట్ల సుబ్బారావు గారి తృతీయ పుత్రుడు కలిగొస్తున్న కృష్ణారావు, రహీము, బాస్ అప్పారావు, మద్దాల రామారావు, ఇంకా చాలా మంది మిత్రులు వచ్చారు. అప్పట్లో అంటే 1960-70ల్లో అందరిళ్లలోనూ కరెంట్ ఉండేది కాదు. అందుకే రోజు లాంతర్లు పట్టుకుని ట్యూషన్కి వెళ్ళేవాళ్ళం. గర్ల్స్ అందరూ కూడా ట్యూషన్ అవగానే ఇంటికి వెళ్ళిపోయేవాళ్ళు. మేము మాత్రం పడక అక్కడే. కానీ ట్యూషన్ అయిపోగానే నైట్ 10 అయ్యేసరికల్లా ఆకివీడు థియేటర్కి సెకండ్ షోకి వెళ్ళిపోయేవాళ్ళు. రిలీజ్ సినిమా అయితే భీమవరం సైకిల్ మీద త్రిబుల్ రైడ్ దొక్కుంటా 18 కిలోమీటర్లు కూడా ఒక 20 నిమిషాల లోపు వెళ్ళిపోయి సెకండ్ షో మిడ్ నైట్ షో కూడా చూసేసి తెల్లవారు వచ్చి ఏ మేరనట్టు పడుకునేవాళ్ళం. ఒకసారి కనకయ్య మాస్టర్ గారి దొరికిపోయాం. ఆయన మేము లేవని గమనించి చీకట్లో మాటు వేసి చూస్తున్నాడు. ఆయన రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాం. ఒకటే కుట్టుడు వీరబాదుడు. ఇంకా మళ్ళీ మామూలే. లేదంటే రాత్రి చిన్న చిన్న దొంగతనాలు, కొబ్బరి బొండాలు, అరటికాయలు, మామిడికాయలు, జాంకాయలు. రెక్కి అనే మాట ఇప్పుడు వినబడుతుంది. మేము అప్పుడే చేసేవాళ్ళం. ఎవరి పెరట్లో ఏ రోజు ఏం లేపేయాలని రెక్కి చేసేవాళ్ళం. పర్ఫెక్ట్ ప్లానింగ్తో అమలు జరిగేది. అవి తెలుసుకుని ఒకటే నవ్వుకుంటున్నాం. కానీ ఇందులోనే చాలామంది స్కూల్ ఫస్ట్లు ఉన్నారు, కాలేజీ ఫస్ట్లు ఉన్నారు, యూనివర్సిటీ ఫస్ట్లు కూడా ఉన్నారు. ఈరోజు అందరూ లాయర్లై, డాక్టర్లై, ఇంజనీర్లై, టీచర్లై, ప్రొఫెసర్లై, పెద్ద పెద్ద గెజిటెడ్ ఆఫీసర్లై, ప్రొఫెసర్లై, డాక్టర్స్ సంపాదించుకున్నారు. పాలిటిక్స్లో కొంతమంది ఉన్నారు. కొంతమంది పాలిటిక్స్లో చాలా ఎత్తుకెదిగారు. బిజినెస్ టైకూన్స్ అయిన వాళ్ళు ఉన్నారు, జవాన్లు అయిన ఉన్నారు, కిసాన్లుగా ఉన్నవాళ్ళు ఉన్నారు. ఎంతో ఎత్తుకు ఎదిగిన హైలీ సక్సెస్ఫుల్ ప్రొఫెషనల్స్. కానీ కొంతమంది వ్యవసాయం దాన్ని డెవలప్ చేసుకుంటూ దేశానికి అన్నదాతలై మా లక్ష్మీపతిరాజు లాంటి వాళ్ళు నిరంతరం దేశ సేవకులుగా అలాగే కొనసాగుతారు. ఈ సందర్భంగా రైతు సోదరులందరికీ మా జోహారు. ఒకరిని ఒకరు చూసుకుంటూ చాలా ఆశ్చర్యపోతున్నాం. కొంతమంది అయితే మురిసిపోతున్నారు. ఎన్ని సంవత్సరాలు, ఎన్నో దశాబ్దాలు కదా. అందరూ 70+ సీనియర్ సిటిజన్స్. ఇంతలో మా మిత్రుడు, హోస్టు, అతిరేయుడు లక్ష్మీపతిరాజు గారు సిద్ధం చేసినటువంటి వంటకాల దాడి ప్రారంభమైంది. చాలా ఉధృతంగా. అల్పాహారం వింది కదా, ఏదో 2 స్వీట్స్, 2 హాట్స్, కూల్ డ్రింక్స్ ఉంటాయనుకున్నాం. ఇక అదే మా అభిప్రాయం. మా అంచనాలను తారుమారు చేస్తూ ఐటమ్స్ ఒక్కొక్కటి వస్తూనే ఉన్నాయి. అప్పుడు గుర్తొచ్చింది ఆ పాట, అందరికీ తెలిసిన పాటే. మేం గోదారోళ్ళమండి, ఇది అక్షరాల నిజం. దెర్ ఇస్ నో ఎగ్జాగరేషన్ ఇన్ దిస్. ఒకసారి ఆయన పెట్టిన ఐటమ్స్ చూడండి. మొట్టమొదటిగా చిన్న చిన్న పూతరేకులు, డ్రై ఫ్రూట్స్ లడ్డూలు, పాలకోవా, ఇడ్లీ, పెసర పునుగులు, కజ్జికాయలు, జున్ను, కొబ్బరి లౌజు, వడ, బెల్లం జిలేబీ, బూందీ, కారపూస, మినపగార్లు, ఉప్మా, టమాటా బాత్, అది ఆకివీడులో ఫేమస్ అంట. అపారో మిర్చి బజ్జీలు, 4 రకాల మిర్చి బజ్జీలు, చిరు బజ్జీ, అరటికాయ బజ్జీ, పనస మొక్కల పలావు, 3 కూల్ డ్రింకులు, కోకోకోలా, ఇక ద్రాక్ష, బాదం పాలు, దాదాపు మోర్ దెన్ 21 ఐటమ్స్ ఆయన అల్పాహారాన్ని పిలిచాడండి. లక్ష్మీపతిరాజు అల్పాహారం అని పిలిచి దాదాపు 21 ఐటమ్స్ సర్వ్ చేశారు. ఏమండి అంటే అన్నామంటే, కానీ ఇది అల్పాహారమా? ఇవాళ ఫుల్ మీల్స్ అంటే ఇంకెన్ని ఉంటాయో అమ్మో. అందుకే అంటారు మరి గోదావరి పెట్టి చంపేస్తారని. ఇదే ఇక చూడండి, మళ్ళీ చూడండి.
బసో ఇది ఒక పూతర వేసుకో, బసో ఒక్క పూతర వేసుకో, ఒక్క జిలేబీ అక్క కాస్త పనస ముక్కలు పాల వేసుకోమ్మా, ఒక బాటిల్ బస ఒక బాటిల్ తాగబ్బా. అసలు అసలేందన్నారు మీరు, కాస్త వడ్డించుకోండి అని అని ఆ దంపతులు ఇద్దరూ ఆప్యాయతగా కొసరు వడ్డిస్తుంటే అతిథులుగా వచ్చినందుకు ఆనందాచారాలలో మునిగిపోయాం. అందరూ షుగర్ పేషెంట్స్, బీపీ పేషెంట్స్ కదా. అయినా లక్ష్మీ పెద్దరాజు ప్రేమకు లొంగిపోయి ఏమైతే అయిందిలే ఒకరోజే కదా, అందులో సేఫ్టీగా ఇన్సూరెన్స్ ఇంజక్షన్ కూడా తెచ్చేసుకున్నారు మా వాళ్ళు. మొండి ధైర్యం చేసి అన్ని ఐటమ్స్ బలవంతంగా లాగించేసాం. అద్భుతమైన టేస్టు, మధురాతి మధురం, అమోఘం, ఏది వదిలిపెట్టలేం, బలవంతంగా తినలేం. అలా అయిపోయింది మా పరిస్థితి. అందుకే అంటారు మనిషికి ఏమి ఇచ్చినా తృప్తి ఉండదు, కానీ కడుపు నిండా అన్నం పెడితే చాలు అంటారు. అది మాత్రం వాస్తవం. అది మాకు అనుభవంలోకి వచ్చింది. వీటన్నిటికీ సాక్ష్యం ఎవరో కాదండి, అదిగా ఆ బయ నుంచి చూస్తున్నారు జాబిలమ్మ. చూడండి ఎలా చూస్తుందో మమ్మల్ని. అదే మా సినిమా పరిభాషలో చెప్పాలంటే ఇది ఒక గ్రాండ్ సక్సెస్ఫుల్ ప్రీ రిలీజ్ ఈవెంట్. ఈరోజే ఎలా ఉంటే రేపు వజ్రోత్సవ వేడుకలు ఇంకెంత గొప్పగా ఉంటాయో అన్న ఆలోచనతో మనసంతా ఆనంద సాగరంలో మునిగిపోయింది. ఈలోగా పార్వతమ్మ గారు వచ్చినటువంటి మా గర్ల్స్ బామ్మలందరికీ సాంప్రదాయంగా పసుపు కుంకాలు అందించి గిఫ్ట్ ప్యాకెట్స్ ఇచ్చి సత్కరించారు. వీరిచ్చినటువంటి ఆతిథ్య రుణాన్ని ఏమిచ్చి తెచ్చుకోగలం, ఎలా తెచ్చుకోగలం? అందరిలోని ఇదే ఆలోచన. వారి పిల్లలు, పిల్లల పిల్లలు అందరూ ఆరోగ్య ఐశ్వర్యాలతో తులతూగాలని ఆ భగవంతుడిని నిండు మనసుతో కోరుకుంటూ బరువెక్కిన మనసులతో ఆ పుణ్య దంపతులిద్దరికీ వీడ్కోలు చెబుతూ ఆ జాబిలమ్మ సాక్షిగా ప్రాంగణాన్ని వేడలేక రేపు స్కూల్లో జరగబోయే వజ్రోత్సవ వేడుకలను తలుచుకుంటూ నీ ప్రేమ్ సాగర్. Thank you.